మొన్నటి వరకు మంచి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఒక్కసారిగా ఆయనే పెద్ద శత్రువు. అందుకనేమో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరంటారు. దానికి నిదర్శనమే విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనుకుంటా. ఎందుకంటే వైసీపీని అధికారంలోకి రావడం కోసం వాళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో మొదటి నుంచి ఆయన వెంట ఉండి అందరికీ తెలుసు. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి ముందు నుంచి కూడా, రాజారెడ్డి గారి ముందు నుంచి కూడా ఉన్నారట కదా ఆయన ఆ ఫ్యామిలీ వెంట. అలాంటి వ్యక్తి ఒక్కసారి బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు జగన్కి శత్రువు అయిపోయారు. లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఆయన కీలక అంశాలను బయట పెట్టేశారు ఒక రకంగా. అయితే తాజాగా మొన్న ఆ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు, నేనేంటో చూపిస్తా, అందరినీ బయటకు లాగుతా, నేను ఇప్పటివరకు మౌనంగా ఉన్నా, ఇక నేనేంటో చూపిస్తా అని చెప్పడం, ఇప్పుడు అదే కాస్తంత ఈ మద్యం కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో అదే కీలకమని. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొందరు మనపై పగబట్టారు, వారి విషయంలో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పడం బట్టి చూస్తే సాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారిని ఉద్దేశించే జగన్ మాట్లాడారు అనేది పార్టీలో అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. విజయసాయిరెడ్డి గారితో ఉన్న సంబంధాలు, రాజకీయ అనుబంధాల గురించి అందరికీ తెలుసు, తెలియనిదేమీ కాదు. ఆయన గతంలో కేంద్రంలోని పెద్దలతో బాగానే టచ్లో ఉన్నారు అనేది కూడా తెలుసు. ఇప్పుడు వైసీపీ ఆయన్ను బదనాం చేస్తుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ మీడియాలో విజయసాయిరెడ్డిపై వచ్చిన కథనాలపై ఆయన ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని భావించడం రాజకీయాల్లో నాయకులు కొత్త ఏం కాదు, ఇప్పుడు అదే జరుగుతోంది అనేది. కాకపోతే అంతే ధీటుగా కూడా వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఒక రకంగా ప్రత్యక్ష యుద్ధమే నడవబోతోంది జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి మధ్య అనేది స్పష్టమవుతోంది.